ఇక రెండో విడత హరితహారం కార్యక్రమానికి సర్కార్ ముహూర్తం ఖరారు చేసింది. గ్రేటర్ హైదరాబాద్లో వచ్చే నెల 11న ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రెండో విడత హరితహారం విజయవంతం చేయాలని కోరింది. హరితహారం సెకండ్ ఫేజ్ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హరితహారంలో భాగంగా హైదరాబాద్ లో మొక్కలు నాటే కార్యక్రమంపై సెక్రటేరియట్ లో నగర మంత్రులు, మేయర్ రివ్యూ చేశారు. జూలై 11న నగరంలో హరితహారం రెండో విడత కింద 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు మంత్రులు చెప్పారు. హరితహారం కోసం 11th జూలై 2016 25 లక్షల చెట్లు పెట్టాలంటే ఒక రివ్యూ మీటింగ్ చేశారు. ఆల్ ఆఫీసర్స్ మొత్తం డిపార్ట్మెంట్, తెలంగాణలో ఏ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అది ఆల్ డిపార్ట్మెంట్, మన జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్, హెచ్ఎండి డిపార్ట్మెంట్ మొత్తం ఇప్పుడు టార్గెట్ ఉంది. ఓన్లీ 1 డేలో అంటే ఇది 11th జూలైలో 25 లక్షలు అంటే ఏ డిపార్ట్మెంట్ ఎంత పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎంత చేస్తున్నారో, ఏం పని చేస్తున్నారో అంటే మా శ్రీనివాస్ యాదవ్ గారు డీటెయిల్ డిస్కస్ చేశారు. నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చడమే లక్ష్యమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సిటీ ప్రజలకు 27 కేంద్రాల నుంచి ఉచితంగా మొక్కలు అందిస్తామన్నారు. గాలికి కూలిపోయే చెట్లు కాకుండా ప్రజలకు ఉపయోగపడే మొక్కలనే అందిస్తామన్నారు. ప్రతి ఒక్క సిటిజన్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు చెట్లు పెంచడం మూలాన ఉండే లాభాలు ఇది ప్రతి ఒక్కరికి అందుతాయి. కాబట్టి దయచేసి కంపల్సరీగా మన ఇంట్లో ఒక చెట్టు నాటేటువంటి కార్యక్రమం, మన పరిసరాల్లో కూడా చెట్లు నాటే కార్యక్రమం, ఈ మొక్కలు కానివ్వండి ఇవన్నీ ఫ్రీగా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. మీకు ఏ చెట్టు కావాలన్నా, ఏ మొక్క కావాలన్నా కానీ మీకు అందుబాటులో పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సిటీలోని 40 ప్రభుత్వ విభాగాలు, కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థలతో కలిపి 84 విభాగాల సమన్వయంతో పనిచేస్తున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో చేపట్టే హరితహారం కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీంట్లో ఒక్కళ్ళు ఇద్దరని కాదు, ఇవాళ జిల్లాల నుంచి కూడా మరి ఎంతో మంది సోషల్ ఆర్గనైజేషన్స్ కూడా హైదరాబాద్ లో మరింత పెద్ద ఎత్తున జరుగుతానికి రావాలని చెప్పి మరి ఎన్ఎస్ఎస్, ఎన్సిసి మరి వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా హైదరాబాద్ లో జరిగే మరి ఒక మహత్తరమైన మరి హరితహారం. దీంట్లో ఒక డిపార్ట్మెంట్, 2 డిపార్ట్మెంట్లని కాదు, ఇలా మిలిటరీ వాళ్ళు కూడా ఉత్సాహంగా మరి 50,000 పైసలకు వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఇలా స్కూల్స్, మరి అన్ని ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఆర్గనైజ్ చేస్తానికి స్కూల్ డిపార్ట్మెంట్లు కూడా మరి సిద్ధంగా ఉన్నారు. హెచ్ఎండిఏ పరిధిలో 4 ఏళ్లలో 10 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమని నేతలు చెప్పారు. హరితహారం కార్యక్రమంలో గ్రేటర్ ప్రజలు కూడా పాల్గొని మొక్కలు నాటే ప్రోగ్రాంను విజయవంతం చేయాలని కోరారు.